హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నిన్నటి లంచ్లోకి అయితే బెండకాయ పచ్చడి అయితే చేశానండి. మా ఇంట్లో నేను చేసే విధంగా మీకు ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెండకాయలని ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము మగ్గబెట్టుకోవాలండి. సగం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి కూడా దాంట్లోకి వేసేసుకొని మగ్గబెట్టుకుంటే బాగుండిద్ది. ఇంకా అవన్నీ మగ్గిన తర్వాత ఎల్లిపాయలు, చింతపండు, ఉప్పు, జీలకర్ర వేసేసి కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. దంచుకున్న తర్వాత మనం మగ్గపెట్టుకున్న పచ్చిమిర్చి అయితే ఉంటాయి కదా, అవి అయితే తీసుకొని వాటిని కూడా దంచుకోవాలన్నమాట, నూరుకోవాలి. ఇంకా అవి కూడా మెదిగిన తర్వాత మనం ఇందాక బెండకాయలు అయితే మగ్గపెట్టుకున్నాం కదండి, సిమ్లో పెట్టుకొని మగ్గపెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కోసుకొని అవి కూడా వేసుకొని శుభ్రంగా కలిపేసుకుంటున్నాను. ఇంకా కొంతమంది దీంట్లోకి టమాటా కూడా మగ్గబెడతారండి. ఇంకా మా ఇంట్లో అయితే తినరని ఇంక ఇట్లా అయితే చేశాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. చాలా బాగుండిద్దండి ఇలా కూడా, ఒకసారి ట్రై